హాయ్ అండి, వెల్కమ్ టు రాధాస్ కిచెన్. ఈరోజు క్యారెట్ దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడి రైస్లోకి దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మామిడికాయ ముక్కలను చాపర్లో వేసి చాప్ చేసుకోవాలి. మీ దగ్గర చాపర్ లేకపోతే వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఒక ఆయిల్ ప్యాన్లో 5 పచ్చిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత దానిలో 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు బాగా వేగిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేయించిన పచ్చిమిర్చి, వేరుశనగ గుళ్ళు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దానిలో దోసకాయ గింజలను కూడా వేసి వాటర్ వేయకుండా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రోటిలో బాగా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బాగా సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసి జస్ట్ ఒకసారి దంచుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వేరుశనగుళ్ళు, పచ్చిమిర్చి పేస్టుని వేసి నిదానంగా దంచుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్తో పైకి కిందికి కలుపుకుంటూ దంచుకోవాలి. ముక్కలు మెత్తగా అయ్యేలా దంచుకోకూడదండి. జస్ట్ పచ్చిమిర్చి, పల్లీల పేస్టు ఈ ముక్కలు కలిసేలాగా దంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఎప్పుడు మనకి చాయ్ మినపప్పు కంటే కూడా పొట్టున్న మినపప్పే తాలింపుకి మంచి సువాసన వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి తాలింపును వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ దోసకాయ పచ్చడిని వేసి మొత్తం కలుపుకోవాలి. మీ దగ్గర కనుక రోల్ లేకపోతే ఈ ముక్కలన్నీ కలుపుకొని దానిలో పచ్చిమిర్చి, పల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. మీరు మామిడికాయ బదులు చింతపండు అయినా వేసుకోవచ్చు. దీనిలో కారం, పులుపు మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.